లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అని అంటే, ఎందుకు పుట్టాడు? ఆయన పాపులను రక్షించుటకు, ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలో పుట్టాడు. పాపులు ఎవరు? పాపులు ఎవరు? ఎక్కడ ఉంటారు? ఎవరుంటారు? ఎక్కడ ఉంటారంటే మనమే పాపులు. ఎవరు పాపులు? మనమే. ఇప్పుడు పాపులమైనటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించడానికి ఆయన పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. అసలు ఎందుకు పుట్టాడు ఆయన? మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడగలిగితే, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకో. యేసు అంటే ఎందుకు పుట్టాడంటే, ఆయన తన ప్రజలను తన పాపముల నుండి రక్షించడానికి ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు? పాపిని రక్షించడానికి పుట్టాడు. మరి పాపులు ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి దేవునికి దూరం అయ్యాడు. ఎందుకు దూరం అయ్యాడు? దేవునికి మనిషి ఎందుకు దూరం అయ్యాడు అని అంటే, మనిషి దేవుడికి ఎందుకు దూరం అయ్యాడు అని అంటే, పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు. ఏం చేశామా? పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు మనిషి. కాబట్టి దూరమైన మనిషిని దూరంగా, అంటే ఒక వ్యక్తికి మరి తల్లిదండ్రులు ఒకవేళ పిల్లవాడికి దూరం అయ్యారు అనుకోనండి, ఎవరైనా మరి తండ్రికి పిల్లవాళ్ళు దూరం అయితే ఆ పిల్లవాడిని తండ్రి దగ్గరికి చేసేటటువంటి బాధ్యత కొంతమంది తీసుకుంటారు. ఎవరంటే పెద్దలు అంటాం మనం. ఏదో విధంగా సర్ది చెప్పి, పాపము చేశాడు కదా, తప్పు చేశాడు కదా, క్షమించు అని. అలాగే దేవుడు స్వరూపంలో, దేవుని పోలికలో పుట్టిన మనిషి ఎవరు? మనం మనుషులము. దేవుని స్వరూపం, దేవుని పోలిక అన్నాడు. దేవుని పిల్లలు మనందరం. ఆ వచనం కూడా తీయండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడగలిగితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మనందరం ఎవరు అంటే నరులము, దేవుని కుమారులము. అంటే మనందరికి ఎవరి స్వరూపం ఇచ్చాడు? దేవుని స్వరూపము మనుషులకు ఇచ్చాడు దేవుడు. అంటే ఆ స్వరూపాన్ని మనము ఎలా పోగొట్టుకున్నామంటే, ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. పాపము చేసి మన ఆదిమ తల్లిదండ్రులైన ఆదాము వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు అన్నమాట. ఇప్పుడు పాపానికి దేవుని యొక్క చోటు లేదు. పాపము చేసిన వాళ్ళు దేవుని దగ్గరకు రాలేరు. పాపం చేసిన వారందరూ నాకు అసహ్యులు అంటున్నాడు. కీర్తన 5వ కీర్తన 4వ వచనం మనం చూడగలిగితే, 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనం మనం చూడగలిగితే, దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు. చెడుతనానికి దేవుని యొక్క చోటు లేదు అన్నాడు. చెడు అనేది దేవుడికి అసహ్యం.
దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించు దేవుడు కాదు. అండర్లైన్ చేయండి, దుష్టత్వము. దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించు దేవుడు కాదు. అంటే దుష్టత్వం అంటే దేవునికి ఆనందమా, బాధ? బాధ. దుష్టుడు తన దుర్మార్గత నుండి దుష్టుడు తన దుర్మార్గతలో ఉండి చనిపోవడం నాకేమైనా ఇష్టమా అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 14వ వచనమా? దుష్టుడు తన దుర్మార్గత నుండి. 18:23. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం మనము చూడగలిగితే, దుష్టుడు అంటే దుష్టుడుగా చనిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. యేసు ఎందుకు పుట్టాడో మనం తెలుసుకుంటున్నాం. దుష్టత్వమును చూసి దేవుడు ఆనందించు దేవుడు కాదు. దుష్టుడు దేవుడికి అసహ్యుడు. దుష్టత్వమైనటువంటి పనులు దేవుడికి అసహ్యమైనవి. దుష్టుడు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము. ప్రవర్తనను దిద్దుకొని మరలా బ్రతకాలంటున్నాడు దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే మన యొక్క దుష్టత్వము, మన యొక్క పాపము, మన యొక్క అపరాధము, మనం ఆదిమ తండ్రి అయినటువంటి ఆదాములో నుండి వచ్చినటువంటి మనందరూ కూడా స్వభావం ఉన్నది. పాపము చేసే స్వభావం. ఆ పాపము చేసి మనందరము పాపులు అవుతున్నాము. అందుకే అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి చేసి మనందరము దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అంటే పాపము చేసి మనం దేవునికి దూరం అయిపోతున్నామండి. పాపములో ఉండి మనం చనిపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేమండి. కాబట్టి దూరముగా ఉన్నటువంటి పాపము చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారైన మిమ్మల్ని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఎందుకు పుట్టాడంటే ఇదిగో పాపులమైనటువంటి మనలను రక్షించడానికి. మీ అపరాధముల చేతను పాపముల చేతను. పాపము సమస్య ఏంటంటే పాపము. దేవుడు పరలోకము నుండి భూమి మీదకి తిరిగి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యానంటే పాపము తీసివేయుటకు. పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వేడక మీరు ఉత్సవ ఉల్లాసాలను రాశాడు కవి. పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వేడక నీవు పాపము వీడితేనే దేవునికి ఆనందం. నీలో ఉన్న పాపమును తీసివేయడానికి దేవుడు ఈ లోకంలో పుట్టాడు. దేవుడు అంటే యేసుప్రభు అంటే సామాన్యుడు కాదు. యేసుప్రభు అంటే ఎవడో యెరూషలేములో పుట్టాడు. ఆ యెరూషలేములో ఒక చిన్న పశువుల తొట్టిలో ఆయన పొరుండబెట్టారు అని చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. యేసుప్రభు అంటే సృష్టికి ఆధారభూతుడు. ఈ సృష్టిని కలగజేసినటువంటి ఆయన, ఈ సర్వ సృష్టి కలగజేసిన ఆయనే. ఈ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవుడండి ఆయన. యేసుక్రీస్తు వారంటే ఎవరు అనుకున్నారు? దేవుడిగా ఉన్న ఆయన తన స్థాయిని, తన స్థితిని తగ్గించుకొని మన దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి, పాపాన్ని ప్రోత్సహించడానికి రాలా యేసు ప్రభు. ఎందుకు వచ్చాడమ్మా యేసు ప్రభు? పాపము తీయటానికి, పాపమైనటువంటి మిమ్ములను రక్షించడానికి ఆయన ఈ లోకములో పుట్టాడు. ఎందుకు పుట్టాడు ఆయన? పాపమును తీసివేయుటకు. ఎందుకంటే దేవునికి మనకి మధ్యగా అడ్డుగా ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య అంటే పాపము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు,
మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమునకును మీకు మరుగుపరిచెను. అందుకని మన మొర ఆయన ఆలకించుకున్నాడు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. రక్షించాలి అనేటటువంటి ఆలోచన యెహోవాకు ఉన్నది. రక్షించాలి అనేటటువంటి ఆలోచన యెహోవాకు ఉన్నది. నా బిడ్డలను నా దగ్గరికి చేర్చుకోవాలనే ఆలోచన దేవునికి ఉన్నది. విననేరక ఉండునట్లు తన చెవులు మందము కాలేదు. మీకును మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ముందు చదువుకున్నాను. మీకును మీ దోషములు మీ పాపములు ఇప్పుడు దేవునికి మనకు ఏమి అడ్డుగా ఉందంటే ఏమండి, దేవునికి మనిషికి మధ్య అడ్డుగా ఉన్నది ఏంటంటే పాపము. ఏంటమ్మది? ఏంటి అది? పాపము. దానిని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు ఆయన? యేసు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే ఏమండి, పాపము తీసివేయుటకు ఆయన పుట్టాడు. ఇప్పుడు కీర్తన 5:4 చదవండి. ఆయన పాపము చేయు వాళ్ళందరూ ఆయనకి ఎవరు అన్నారు? అసహ్యుడు అంటున్నాడు. దుష్టత్వమును చూసి నీవు ఆనందించు దేవుడు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. డాంబికులు నీ సన్నిధి అంటే డాంబు అంటే గర్వం. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అంటే దేవుడికి అసహ్యం వేస్తుంది. దేనిని బట్టి ఆయనకి అసహ్యం వేస్తుందంటే అంటే పాపము చేసే ప్రతి మనిషిని బట్టి దేవుడు అసహ్యించుకుంటాడు. అసహ్యం అంటే ఏమంటే అప్పుడప్పుడు మన పిల్లలు ఏదన్నా మనకు కాని పని ఏదన్నా చేస్తే నీ మొహం చూస్తే నా అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో, నా మొహం నా కళ్ళెదుట నువ్వు కనబడబాక అంటాడు. నువ్వు నా కళ్ళెదుట నువ్వు నాకు కనబడవద్దు అని చెప్పని మన ఒక తండ్రిగా ఒక కుమార్తెగా నీ కొడుకు కానీ ఏదైనా తప్పు చేస్తే నీ మొహం చూడాలే నాకు అనిపించట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అంటే ఒక పాపము చేసేటటువంటి మనిషిని బట్టి ఏమండి దేవుడు అసహించుకుంటున్నాడు. అంటే ఈ పాపం ఎలా పోతుంది? మరి దేవుడికి మనం ఎలా దగ్గర కావాలి? ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని యొక్క సంకల్పం ఎప్పుడంటే దేవుడు ఎప్పుడు అనుకున్నాడంటే ఎప్పుడో ఆయన ఈ సృష్టిని కలగజేయకముందే మనిషిని మానవుడిని కలగజేయకముందే మానవుడి లోకంలో నీకు వచ్చిన తర్వాత తప్పు చేస్తాడు అని దేవుడికి ఎరిగి ఆయన ఈ సృష్టిని కలగజేయక ముందే దేవుడు ఆయన అంట తన కుమారుడైనటువంటి క్రీస్తు పుట్టాలి అని అప్పుడే అనుకున్నాడంట. ఎట్లనగా ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదువుకున్నామా? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన యేసు ప్రభువుని మనకు ఉచితంగా ఇచ్చాడు. ఒక మెడిసిన్ కొనాలంటే మనం ఏం చేస్తాము? డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటాం. ఒక రోగం వచ్చింది ఒక కరోనా వచ్చింది లేకపోతే ఏదైనా భయంకరమైనటువంటి రోగం వచ్చింది, దానికి ఏం చేస్తామంటే మనం డబ్బులు ఇచ్చి మెడిసిన్ తెచ్చుకుంటాం. దేవుడు కృపని ఉచితంగా ఇచ్చాడు. నువ్వు పాపములతో అపరాధములతో చచ్చిపోయినటువంటి నిన్ను బ్రతికించడానికి ఆయన ఇదిగో క్రీస్తును మన కోసం ఈ లోకంలో పుట్టించాడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా
దేవునికి కుమారుడిగా యేసు క్రీస్తు ద్వారా, అంటే వీళ్ళు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు కదా, ఆయన మనకు కృపను చూపుతూ యేసు క్రీస్తు ద్వారా తనకు, అంటే దేవునికి కుమారులుగా స్వీకరించుటకై, అంటే క్రీస్తు ద్వారా దేవునికి మరలా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనలను మన పాపములను తీసివేయడానికి దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ చెబుతున్నాడంటే మనలను అంటే సంఘానికి నాతో కూడా అందరితో కలుపుకొని ఆయన మాట్లాడుతున్నాడు. మనలను ముందుగా సిద్ధపరచుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ప్రేమ చేత జగత్తు పునాది జగత్ అంటే ఈ సృష్టి, ఈ లోకము, ఇవేమి కలగజేయక ముందే క్రీస్తులో మనందరినీ ప్రేమ చేత దేవుడు ఏర్పరుచుకున్నాడండి పిల్లలుగా. మనం ఎవరమే దేవుని పిల్లలం అండి. ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనందరము దేవుని కుమారులం అండి. ఇప్పుడు మోషే గారు అంటాడు కీర్తనలో 90వ కీర్తన పాట పాడుతూ, ఆయన ఒక పాట రాస్తూ అంటాడు, మనందరము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మాకు తరతరముల నుండి మాకు నివాస స్థలము ఆయనే. దేవుడండి మన నివాస స్థలం. దేవుడండి మనం ఉండేటటువంటి లోకం పరలోకం. ఏ లోకం అంది మనదే. ఈ లోకంలో ఎవరమే పరదేశులము, యాత్రికులము, యాత్ర చేయడానికి మాత్రమే వచ్చాము. ఈ యాత్ర ముగించుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమే. అందుకే అంటాడు ఆయన 4వ వచనం 3వ వచనం, నరులారా తిరిగి రండి, ఆహ్వానం, నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి, రండి భూమి మీదకి వెళ్ళి అక్కడే ఉండమాకండి, నరులారా తిరిగి రండి. ఏంటి, ఎందుకు రావాలి అంటే మన పౌరస్థితి పరలోకముందుంది అంటాడు. ఎందుకంటే మనం పరదేశులు, యాత్రికులము. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది ఈ లోకం. ఈ లోకములోనికి వచ్చినటువంటి మనము, ఈ లోకంలో ఉన్నటువంటి మనము పాపము చేసి దేవునికి దూరమైతే, నా బిడ్డలు నాకు దూరం అయ్యారు, మరి నాకు దూరం అయ్యి పాపము చేసి నువ్వు పాపములో ఉండి నువ్వు మరణిస్తే ఇదిగో భయంకరమైనటువంటి అగ్నిగుండానికి నీవు జారిపోతావని ఎరిగినటువంటి దేవుడు, నా బిడ్డలు మరలా నా దగ్గరికి రావాలి, మరలా నన్ను తెలుసుకోవాలి, నన్ను ఎరగాలి అని చెప్పని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి పంపించాడు, పుట్టాడు ఆయన. ఎందుకంటే పాపము తీసివేయుటకు ఆయన పుట్టాడు. ఎఫ్సి 2:1 చదవండి. ఎఫ్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమా, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపం చేసిన వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. నువ్వు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. నిశ్చయముగా చచ్చదవు. ఎప్పుడు? పండు తిన దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. ఎలా చచ్చిపోతాడు? దేవునికి దూరం అవుతున్నాడు. అంటే భౌతికమైనటువంటి మరణం కాదు. నువ్వు నా దృష్టిలో చచ్చిపోయిన వాడి లెక్కే. పాపము చేసిన వారందరూ నీకు అసహ్యులు. పాపము చేసిన వారందరూ నీకు అసహ్యులు కాబట్టి ఏమండి, మీరు పాపముతో చనిపోతే నాకు దూరం అయిపోతారు. పాపము చేసిన వారందరూ నాకు అసహ్యులు అంటున్నాడు. కాబట్టి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నటువంటి మనలను, పాపముల చేత అపరాధముల చేత లోకములో చచ్చిపోయినటువంటి మనలను మరలా బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడండి. ఎవరి కోసం పుట్టాడు ఆయన? ఎవరి కోసం? పాపుల కోసం ఆయన పుట్టాడు. పాపము తీసివేయటానికి ఆయన పుట్టాడు. మరి పాపము తీయడానికి ఆయన వస్తే మరి పాపము తీసుకొని దేవునికి దగ్గర అవుతున్నామా? పాపము ఇంకా చేసి దేవునికి దూరం అవుతున్నామా? పాపము తీయటానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ పాపము తీసి ఆ పాపాన్ని మనము కడుగుకొని, ఆ పాపము యేసు రక్తంలో మన పాపములు కడుక్కొని బాప్తిసం తీసుకొని దేవునికి దగ్గరయ్యే ఆలోచనలో ఉందా ఈరోజు సమాజము?
లేకపోతే పాపమును ఇంకా ప్రేరేపించడానికి యేసు పుట్టాడా? పాపాన్ని ప్రేరేపించే ఎందుకు యేసు పుట్టలేదు. పాపము చేసే వాళ్ళందరూ నాకు అసహ్యులు అన్నాడండి. అసహ్యం అంటున్నాడు. యేసు పేరుతో పాపాన్ని ఎక్కువగా చేస్తే మరి ఎక్కువ పాపంలోని మీరందరూ వెళ్ళిపోతున్నట్టే. ముందు గ్రహించండి, ఆయన ఎందుకు వచ్చాడంటే పాపము తీయడానికి. దేవుడు ఆయన ఎందుకు చనిపోయాడంటే నీలో ఉన్న పాపాన్ని తీయడానికి. మీ పాపములు, మీ అపరాధం వల్ల ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన కొరడాతో కొట్టించుకున్నాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం, ఆయన పక్కన బళ్ళెము, ఆయన సిలువ మీద చేతుకు మేకులు, ఎవడి కాళ్ళకు మేకులు, ఆయన వేలాడదీయబడ్డాడు, శ్రమపడ్డాడు, మృతి నొందాడు. ఎందుకంటే నీ కోసము, నా కోసము, పాపమైనటువంటి మన కోసము ఆయన వస్తే ఆయన వచ్చాడని ఆనందపడుతున్నాం. కానీ నేను పాపిని కదా, నా పాపమును తీసివేసుకొని నేను పరిశుద్ధుడిగా మారాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున్న సమాజము చాలా మంది దేవుడికి ఎందుకో దూరంగానే ఉంటున్నారండి. దేవుడు తెలుసుకోవట్లేదండి. ఆనందం మనం ఆనందపడుతున్నాము, యేసు పుట్టాడని మనం ఆనందపడుతున్నాము. కానీ ఆయన ఆనందపరిచేటటువంటి పనులు ఎవరున్నారు? ఈయన ఆనందపెట్టాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుణ్ణి ఆనందపరిచాడు. అందుకే అన్నాడు 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనమా? మత్తయి సువార్త 3వ అధ్యాయము చివరి వచనం మనం చూడగలిగితే ఇదిగో వచనం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను అని చెప్పని ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆనందపరిచాడు యేసుక్రీస్తు ప్రభువు. ఏం చేసి? దేవుడు తనపై పెట్టినటువంటి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు ప్రభువు దేవుణ్ణి ఆనందపరిచాడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను దేవునికి మహిమపరిచాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు దేవుణ్ణి భూమి మీద మహిమపరిచాడు. కాబట్టి ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. మరి మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? మన క్రియలను బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? మన క్రియలు బాగుంటేనేనండి దేవుడు ఆనందపడేది. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి అన్న మాట ఉన్నది. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే మనుషులు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడండి, మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు. ఒక్క నిమిషం ఆగుదాం. దేవుడు ఎందులో మహిమపరచబడుతున్నాడు అంటామా? మనుషులు మీ సక్రియలను చూసి, మన క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే భూమి మీద మన క్రియలు బాగుంటేనే దేవుడు మహిమపరచబడతాడు. భూమి మీద మన యొక్క క్రియలు బాగుంటేనే పరలోకంలో దేవుడు ఆనందపడతాడు. భూమి మీద మనము దేవుని యొక్క పనిని చేస్తేనే దేవుని పని. దేవునికి ఆనందం ఎక్కడ ఉంది? 15 లోకాసు వార్త 15:7. ఈ వారం ఈ యొక్క నెల రోజులు నేను ఎన్నో మాటలు చెప్పాను. ఇవన్నీ మీకు తెలిసిన మాటలు. ఇవన్నీ అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ మిగిలా ఎక్కువ సంతోషము కలుగును. పరలోకంలో ఎక్కువ సంతోషం ఎప్పుడంటే ఏమండి? ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు ఆనందపడతాడండి. ఒక పాపి మారు మనసు పొందడంలో దేవునికి ఆనందం ఉంది. ఒక పాపిని మార్చడానికి యేసు వచ్చాడు. ఒక పాపిని మార్చడానికి యేసు పుట్టాడు. ఆ పుట్టినటువంటి ఆయన దేవుడిని సంతోషపరిచాడు. మరి ఈ లోకంలో పుట్టినటువంటి మనము కూడా యేసు లాంటి అవయవాలతోనే పుట్టాము. యేసులాంటి అవయవాలే మనకి దేవుడు ఇచ్చాడు. యేసులాగే మనం కూడా తల్లి గర్భంలో 9 నెలల నుండి మనం కూడా అలాగే వచ్చాము.
మరలా ఆయన మరి ప్రత్యేకంగా పుట్టిస్తే మా ఒక శరీరాన్ని ధరించుకున్న తర్వాత మా బాధలు నీకేం తెలుసు దేవుడు అని మీరు ప్రశ్నిస్తారని ఆయన కూడా నువ్వెలా పుట్టావు, మనమందరం ఎలా పుట్టాము, అలాగే యేసు ప్రభు వారు కూడా కన్యక గర్భవతి అయి ఉంది. ఆ కన్యకలో నుండి ఆయన మనలాగే మరి ఈ భూమి మీదకి రావడం జరిగింది. మనలాంటి శరీరమే ధరించుకున్నాడు. మనలాగే ఎన్నో కోరికలు ఆయనకు ఉన్నాయి. కానీ వాటన్నిటిని నియంత్రించుకొని పాపము చేయకుండా బ్రతికాడు. పరిశుద్ధుడిగా చనిపోయాడు. ఆయన పాపం వలన ఆయన చేసినటువంటి ఆయన మరణ త్యాగం వలన నేడు మనం రక్షింపబడుతున్నామండి. పాపం అంటే దేవుడికి అసహ్యం అండి. దేవుడికి అసహ్యము. మోషే గారి కాలంలో ఐగుప్తు నుండి చాలా మందిని ఇజ్రాయేల్ అందరినీ మోషే గారి నాయకత్వంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరినీ ఆయన తీసుకొని అరణ్యంలో ప్రయాణం తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఏమంటే మోషే 40 దినాలు దూరం అయ్యాడు. ఎవరికి? ఇజ్రాయేలీలకి కాపరికి 40 దినాలు దూరం అయ్యాడు. ఆయన ఏ పనిలో ఉన్నాడు? మోషే దేవుని పనిలోనే ఉన్నాడు. ఈ జనులకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి, ఒక ధర్మశాస్త్రాన్ని మరి ఒక కట్టడలో ఉండాలి. జనులు కట్టు లేకుండా తిరుగుతున్నారు కాబట్టి వీరికి ఒక కట్టడ ఉండాలనేటువంటి ఆలోచనతో దేవుడు నువ్వు కొండ మీదకి రా అని చెప్పంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఎప్పుడైతే సేవకుడు దూరం అయ్యాడో వీళ్ళందరూ జనులు ఏమైపోయారు? చెదరిపోయారు. ఎన్ని రోజులకి? 40 రోజులకే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. ఒక సహవాసం ఏ సహవాసమైనా కానీ మనం ఒక సహవాసంలో చాలా దాన్ని మానకూడదు అంటాడు. ఎబ్రీ 10:34 అనుకుంటా అంటాడు, మీరు సమాజముగా కూడుట మానవద్దు. కొందరు మానుకున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుకొనొచ్చు. ఆ దినం అంటే క్రీస్తు రెండవ రాకడ సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యము దేవుని పని అండి. సత్కార్యం అంటే సత్కార్యములన్నా దేవుని పని. ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. ఒక తప్పు చేస్తే ఒకరు ఏం చేయాలా? గద్దించాలా. ఒక సేవకుడి గద్దింపులకు లోబడి ఉండాలా. కాబట్టి సేవకుడి యొక్క విలువ ఒక 40 దినాలు దూరం అయిపోయేదానికి వీళ్ళేమైపోయారు? దేవుడు లేడు ఇక వాళ్ళలో. దేవుడి ప్రేమ లేదు. కల్లారా చూశారండి, ఎన్నో క్రియలు కల్లారా చూశారు. కానీ ఆ మోషే అనేవాడు ఏమయ్యానో వాళ్ళకి తెలియదు. ఐగుప్తులో ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యాలు మోషే చేస్తే ఏమంటే వారిని ఎర్ర సముద్రం మరి 2గా పాయలైపోయి ఆ గోడల్లా నిలబడినటువంటి నీళ్ళను కూడా చూశారు వాళ్ళు, కల్లారా చూశారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళలో మార్పు లేదండి. మోషే దూరం అమ్మని ఏం చేశారు? ఒక దూడం చేసుకొని మాట్లాడుతున్నారు. 32 నిర్గమకాండమా 32 అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. కాగా ముగించుకుందాం. యెహోవా మోషేతో ఇట్లా నువ్వు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన వారు నేను నియమించినటువంటి త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను దూడకు మొక్కుతున్నారంట. ఇప్పుడు మనం కూడా మొక్కుతున్నారు. సాయంత్రానికి చాలా మొక్కుతారు చాలా మంది. దేవుడికి ఇష్టమైనది అది, అయిష్టమైనది అసహ్యం అదే. దేవుడు ఏమంటున్నాడు? ఓయి ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది ఈ దూడ మహిమా స్వరూపుని యొక్క రూపాన్ని మీరు గడ్డి మేయు 106వ కీర్తన చూడండి. ఒక గడ్డి మేయు ఒక జంతువుతో నన్ను పోలుస్తారా అని అంటారు. 106వ కీర్తన 106వ కీర్తన 106వ కీర్తన 19వ వచనం. ఓరేబులో వారు దూరణ చేయించుకొని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును దేవుని యొక్క మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపంలోకి మార్చారు. నా రూపాన్ని ఎద్దులో చూసుకుంటా. ఓయి ఇశ్రాయేలు, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. నా రూపాన్ని అంటే వాళ్ళని కొంచెం జీవం కలిగినటువంటి ఎద్దునే పోల్చుకుంటున్నారు.
ఒక జీవము కలిగినటువంటి ఒక ఎద్దునే మొక్కుతున్నారు వాళ్ళు. కానీ ఈ రోజున్న సమాజంలో ఉన్న క్రైస్తవులు అంటే అసలు ఆ క్రిస్మస్ యేసు పుట్టాడని హంగులు ఆర్భాటాలు ఏటేటికో మొక్కుతున్నారు. అవేమి దేవునికి ఇష్టమైనవి కాదు, అసహ్యం అన్నాడు. ఒక మాట చెప్పాలంటే అది నాకు అసహ్యం అన్నాడు. అది నాకు అసహ్యం. ఒక దూరం చేసుకుంటేనే వాళ్ళు మహిమాస్పదమైనటువంటి దేవుణ్ణి గడ్డి మేగుతో దూడ రూపంలో మార్చారని చెప్పని ఆయన బాధపడ్డాడు ఆ కాలంలో. నేడున్నటువంటి కాలంలో కూడా ఆయన బాధపడుతున్నాడని ఆయన తరపున ఒక దేవుని సేవకుడిగా నేను మాట్లాడుతున్నా. చదవండి అక్కడ నిర్గమకాండం 32:7 చదవండి, ముగించుకుందాం. ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి ఎవరు ఓయి ఇశ్రాయేలు అంటున్నారు? వాళ్ళు చేసుకున్నటువంటి విగ్రహాన్ని మొక్కుకుంటూ వాళ్ళు ఓయి ఇశ్రాయేలు నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను నీ దేవుడు ఇదే, నీ దేవుడు ఇదే, నీ దేవుడు ఇదే అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఒక రూపంలోని ఇదే దేవుడు, ఇతడే, ఇదే మనల్ని ఐగుప్తు నుండి మనల్ని రప్పించిందని చెప్పని మనమే జీవము గల దేవుడిని వాళ్ళు తిరస్కరించినటువంటి జనాంగంగా ఉన్నారండి. ఏమండి? తర్వాత దేవుడు చూడండి అండి కింద, మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూస్తున్నాను, వీళ్ళు ఈ ప్రజలు లోబడనల్లని ప్రజలు కావున నీవు ఓరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా వాళ్ళను 6 లక్షల కాలం ఎవడైనా అవుతాను మోషే మొత్తాన్ని తీసివేస్తా, నేను వారందరినీ కాల్చివేసేస్తాను, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తా అని చెప్పి అనగానే మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ప్రయా ఇదిగో నువ్వు నడిపించినటువంటి ఈ ఇశ్రాయేలు జనము, ఇదిగో ఆ దేవుడు ఇశ్రాయేలు దేవుడు అరణ్యంలో తీసుకువెళ్ళి వాళ్ళని చంపడానికే తీసుకెళ్ళాడు చెప్పని నిన్ను చెడ్డగా అనుకుంటారయ్యా అని చెప్పని ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ వచనం చూడగలిగితే, మీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు అబ్రహామును ఇస్సాకును యాకోబును వీళ్ళని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? కింద చదవండి, ఇదిగో నీ సంతానమును ఆకాశం నక్షత్రం వలె చేస్తానని చెప్పని వాగ్దానం చేసావు కదయ్యా. నేను వాళ్ళ దేవుడిగా నువ్వు పిలువబడ్డావయ్యా. ఎవరో ఏమన్నా, నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడునని వారి దేవుడితో నువ్వు పిలువబడ్డావు కదయ్యా. వారి సంతానమే కదయ్యా. ఈ సంతానంలో వచ్చేనే కదా మీ కుమారుడైన క్రీస్తు రావాలి. అయ్యా నీ కోపము మన్ననెముక అని చెప్పని భక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తులను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఏమండి, దేవుడికి ఆ భక్తులను జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళకి చేసినటువంటి వాగ్దానాలు గుర్తుకొచ్చి అనేమన్నాడు, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపడెను. ఒక సేవకుడు మధ్యవర్తిగా ఉండడం ఎంతో అవసరం. మోషే ఉండడం పరిస్థితి ఏంటి? విలువ తెలుసుకుంటారని నేను చెబుతున్నా, హెచ్చరికలతో చెబుతున్నా. సేవకుడి విలువ తెలుసుకోండి, సేవకుడిని గౌరవించండి, సేవకుడు చెప్పిన మాటను వినండి. మోషే అనే సేవకుడు గనక క్రీస్తుకి దేవునికి యెహోవాకి దేవునికి ఇశ్రాయేలు జనాంగానికి మధ్యవర్తిగా లేకపోతే ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి ఏంటి? 6 లక్షల కాల్పము చనిపోయే వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోయారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే ఇదిగో ఆయన కూడా మోషే ఏ విధంగానైతే ప్రార్థన చేశాడో ఇప్పుడు ఉపమానం 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఇది కాయట్లేదు అని ఉపమానం తీయండి అంటే మోషే ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి ఏమంటే దేవుడికి మధ్యవర్తిగా ఎలాగైతే ఉన్నాడో ఏమంటే నేడు కూడా యేసు దేవునికి మనకి మధ్యవర్తిగా పుట్టాడు వచ్చాడంటే ఎన్ని పాపాలు చేసినా కానీ మనల్ని గురించి ఆయన విజ్ఞాపనము దేవుడు చేస్తున్నాడు. ఎంత లోకసువార్త 13వ అధ్యాయము, నేను 13వ అధ్యాయం 7వ వచనం, లోకసువార్త 13వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు ఫలమును ఎదగా వచ్చుతున్నాను, అలా లేవు, ఏమీ దొరకడం లేదు, దీన్ని నరికివేయి. పాపం అక్కడ ఇజ్రాయెల్ మీద దేవుడు ఏర్పరుచుకున్న పాపం గుర్తు రావాలి మనకి. దేవుడు ఏమన్నాడు? నరికేయి. 3 ఏళ్ల నుంచి అతను ఎందుకు ఇది పండదో సావదు నరికేయి అంటున్నాడు. తోటమాలి ఏమన్నాడు? వేసుకో తోటమాలి అంటే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతానయ్యా, ఎరువేయి మట్టుకు
ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది అది ఫలించినా సరే లేని ఎడల ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని చెప్పాను. ఆయన దీర్ఘశాంతం ఎంతవరకు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అది చదువుతున్నాం. యేసు ప్రభువు నేటికి మన గురించి మనం చేసిన పాపముల నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని యొక్క కోపాన్ని అణుచుతున్నారండి. మన పాపాన్ని తీయడానికి ఆయన పుట్టాడండి. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడండి. దేవుని కోపాన్ని చల్లారుస్తున్నాడండి. నేటికి ఈ సంవత్సరమైనా ఫలించినా సరే ఫలింపని ప్రతి మొక్కను తీసివేయండి, నరికివేయండి అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి సమయము కాలము మనకిస్తున్నాడంటే, జీవాన్ని దేవుడు మనకిస్తున్నాడంటే, మనల్ని ఇంకా కాపాడుకుంటున్నాడంటే, ఇంకా మనం మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందండి, దేవుడిని తెలుసుకోండి, ఆయన పుట్టుకలో పరమాత్మను తెలుసుకోండి, ఆయన రక్తంలో మీ పాపాలను కడుక్కోండి, కడిగి పరిశుద్ధులుగా మారండి. దేవుని దగ్గరికి మీ అందరూ వెళ్ళాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన భాష గారికి వందనాలు. ఎవరో